ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుపల్లి విలేజ్లో ఉన్న ఇది రైతు వెంకటేశ్వర గారి ఇది మిర్చి తోట. మరి ఈ తోట చూడటానికి ముష్టికొండ నుంచి పిల్లల రమేష్ గారు వచ్చారు. ఒకసారి ఈ తోట గురించి ఈ విత్తనం గురించి ఒకసారి రైతు మాటలు విన్నాం. చెప్పండి అండి. ఈ విత్తనం అయితే ఈ సూపర్ 7 అనే విత్తనం అయితే చాలా బాగుందండి. సరే ఇలా వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వచ్చినా కూడా తోటలో ఇంత కాపు ఉందంటే దాదాపుకి ఇది 40 క్వింటాల పైన ఉండే విధంగా ఉంది. 40కి అయితే ఏది తగ్గదు. కాయ సైజు ఉంది, తర్వాత కాయ రంగు ఉంది, సైజు ఉంది. ఇది వచ్చేసి 5 ఫీట్లు 4.5 ఫీట్లు ఉండొచ్చు. 4.5 ఫీట్లు పెరిగింది. కింద నుంచి కూడా మంచిగా చక్కగా పడ్డది కాపు. ఈ ఇందుట్లో వచ్చేసి కూడా గింజ ఎక్కువ ఉంది, కాయలో కూడా గింజ ఎక్కువ ఉంది అనమాట. కలర్ ఉంది. ఇది మంచి కాటాలు కూడా వచ్చే రకంగా అనిపిస్తుంది విత్తనం మనకి. రైతులు పెట్టుకోదగ్గ విత్తనం, రైతులు ప్రమాణంగా పెట్టుకోవచ్చు, రైతులు నెంబర్ 1కి పెట్టుకోవచ్చు. అనుమానమే లేదు. నీకు ఎక్కడా కూడా పై చివరి దాకా కూడా పడ్డది కాపు. కాపు వచ్చేసి పై చివరి దాకా కూడా పడ్డది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా పిందె పోతా ఉన్నది. ఎక్కడా కూడా మనకి అనుమానం లేకుండా కాయబడ్డది అనమాట. ఈ సంవత్సరం ఎక్కువ నల్లి ప్రభావం ఉన్నా కూడా ఈ రకంగా కాసిందంటే అది గొప్ప అని చెప్పుకోవాలి. విత్తనం దమ్మున్న విత్తనం అనే చెప్పుకోవాలి మనం. డిసిఎస్ కంపెనీ వారి సూపర్ 7 డిసిఎస్ కంపెనీ వాళ్ళు సూపర్ 7 ఇది. ఓకే ఒకసారి చాలా బాగుందండి విత్తనం. వెరైటీ ఒకే యూనిఫామ్ ఉంది, బాగుంది.